ప్రియమైన హిందూ బంధువులారా, అయితే మనము మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరము ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల తర్వాత గుడికిన వెళ్ళి అయితే ఏ విధంగానైతే క్రైస్తవులు ఆదివారం రోజున చర్చ్‌కి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారో, మరియు ముస్లింలు శుక్రవారం రోజున మసీద్‌కి వెళ్ళి ఎలాగైతే నమాజ్ చదువుతారో, అదే విధంగా మరి మన లక్షలాది దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. మరి అదే విధంగా ప్రతి మీ దగ్గరున్నటువంటి గుడి, దేవాలయాల దగ్గరికి కనీసము 50-100 మందికిన వెళ్ళి సాయంత్రం 7 గంటల తర్వాత ఘంటానాదనము, శంఖానాదనము, అలాగే హారతిన చేసినట్టయితే అప్పుడు చూడండి మన భారతదేశం లోపట మన భారతీయుల, మన హిందువుల ఐక్యత ఏ విధంగా ఉంటుందో. మరి ఈ యొక్క మనము ఆదివారం ఎందుకు ఎంచుకోవాలంటే, ఆదివారం అంటే మనకు ఎంతో ప్రాముఖ్యత రోజు, ఎంతో శ్రేష్టమైన రోజు. మరి మన మన సనాతన ధర్మం లోపట ఆదివారం అంటే మనకు చాలా ముఖ్యమైన రోజు. ఆదివారం అంటే సూర్యభగవానుని రోజు కాబట్టి అందుకే ఆదివారం నాడు అయితే ఆ విధంగా మనం చేసినట్టయితే ఆ రోజు మనము మాంసాహారం తినుడు, కళ్ళు తాగడం కూడా మనము దూరం చేసుకోవచ్చు ఈ విధంగా. మరి అదేవిధంగా మనం హిందువులని గుర్తింపు ఏ విధంగా ఉంటుందంటే, మనము పెట్టుకునే ఈ యొక్క బొట్టు, అలాగే ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఎవరైనా కూడా ఈ యొక్క బొట్టు పెట్టుకోవాలి. వందల మంది, వేల మందిలో ఉన్న నిన్ను ఏర్పడేసేది ఒక బొట్టు చూసే ఈ మనిషి హిందువు అని. అలాగే ఈ యొక్క వీడియోను మీకు మీ యొక్క పరిచయస్తులు, దోస్తులు, చుట్టాలు ఎంతమంది అయితే అంత మీ గ్రూపులల్లో షేర్ చేయండి. మరి ఇకనన్నా మనము ఈ యొక్క హిందూ ఐక్యతని ముందుకు తీసుకురావాలి అని నేను కోరుతున్నాను.